SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామగుండం పోలీస్ కమిషనరేట్లోని మంచిర్యాల జోన్ జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సమస్యాత్మక గ్రామాలను రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సందర్శించారు. ఇటీవలే జనూరులో జరిగిన అల్లర్ల నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో ఆదివాసీ కొన్ని గూడాలున్నాయి. వాటిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలో భాగంగా కత్వాల్, లోతర్రే, దేవునిగూడ, కృష్ణాపూర్ గ్రామాలను సందర్శించి ప్రజలు, యువత, గ్రామ పెద్దలతో, ఆదివాసుల సంఘాల నాయకులతో మాట్లాడుతూ అలాగే వారందరినీ ఉద్దేశిస్తూ ప్రజలందరూ సమయాన్ని పాటించాలని కోరారు. ఈరోజు రామగుండం కమిషనరేట్ పరిధిలో జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఇక్కడ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. జనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత 2 రోజుల నుంచి జరుగుతున్న హింసాకాండకు సంబంధించి చాలా ఫోర్స్ ఇక్కడ ఆదేశాల మేరకు ఇక్కడ పంపించడం జరిగింది. దాంట్లో భాగంగా మేము కూడా అక్కడ నిన్న అంతా అక్కడ డ్యూటీ చేసి ఇక్కడ మా ఏరియాలో జనూర్లో నుంచి ఇక్కడికి కొద్దిగా బార్డర్ తగులుతుంది, మాకు బార్డర్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఆదివాసీ గూడాలు, తర్వాత జన్నారం మండల్, అక్షట్పేట్, దండేపల్లి ఏరియాలో ఈ 3 ప్రాంతాల్లో, కవాల్ ప్రాంతాల్లో ఈ ఆదివాసీ ప్రజలు ఉన్నారు. వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళ నిరసన ప్రదర్శించే ఉద్దేశంలో ఉంటే వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఇందాక మీరు చూశారు, వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు. వాళ్ళు మా యొక్క రిక్వెస్ట్ని మన్నించి రోడ్డు మీదకి రాకుండా, ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలకు పాల్పడకుండా మన జన్నారం మండలిలో ఒక రిప్రజెంటేషన్ మాత్రం ఇచ్చారు. మేము వాళ్ళకి మా రిక్వెస్ట్ మన్నించినందుకు మేము థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే ఇతర కమ్యూనిటీ సోదరులకు కూడా మేము చెప్పేది ఏంటంటే, మీరు ఈ హింసాకాండకు పాల్పడడం అనేది మంచిది కాదు. ఏదైనా ఉంటే మీరు గవర్నమెంట్ దృష్టిలో తీసుకురావాలంటే మేము అధికారులు ఉన్నాము, మీ దగ్గరికే వస్తాము. మీరు డైరెక్ట్గా మీ యొక్క గ్రీవెన్సెస్ మొత్తం ఇవ్వడం చేయొచ్చు. ఎక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మీ అందరికీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. నా కమిషనరేట్లో ఏ పోలీస్ స్టేషన్కి వచ్చినా మీరు సాధారణంగా మేము గౌరవించి మీ యొక్క రిప్రజెంటేషన్ తీసుకోవడం జరుగుతుంది. మీరు మాత్రం రోడ్ల మీదకి, తర్వాత ధర్నాలు, రోడ్డు రోకోలు, తర్వాత వేరే కమ్యూనిటీ మీదకి పోవడం, అది లా అండ్ ఆర్డర్ చేతిలో తీసుకోవడం అయినట్టు అవుతుంది. మీ మీద కేసులు అన్నసరిగా చేయడం జరుగుతుంది. అందుకనే వాటికి పాల్పడకుండా మీరు సామరస్యంగా ఉండి మాకు సహకరించాలని కోరుతూ, ఇప్పుడు ఆల్రెడీ సహకరించారు. దానికి మేము చాలా కృతజ్ఞతగా మీకు ఏ సాయం కావాలన్నా, మీ యొక్క గ్రీవియన్స్ ఏదున్నా, మీ యొక్క ఏ బాధ ఉన్నా మీరు రిటర్న్గా ఇవ్వండి. ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చారు, నేను గవర్నమెంట్కి పంపిస్తాను. దాంట్లో కూడా ఆ కేసులో కూడా ఎవరైతే నిందితులు ఉన్నారో ఆల్రెడీ అరెస్ట్ చేయడం జరిగింది. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా ఫాస్ట్ ట్రాక్లో జరిపి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఫాస్ట్గా చేయడానికి అన్ని నిర్ణయాలు తీసుకోవడం హైదరాబాద్ లెవెల్లో జరుగుతుంది. థ్యాంక్ యూ.